నమస్తే అండి, నా పేరు నరసింహరావు. నేను రిటైర్డ్ మెరైన్ ఇంజనీర్ని. ఎంతో ఇష్టపడి మేము మిద్దె తోట తయారు చేస్తున్నాము. ఈ మిద్దె తోట తయారీలో మనకి ముఖ్యంగా మీరు ఏ రకమైన కుండీల్లో పెంచుకోండి, తర్వాత డ్రమ్ములో పెంచుకోండి, తర్వాత గ్రో బ్యాగ్స్లో పెంచుకోండి, లేకపోతే ఫిక్స్డ్ ప్యాటర్న్లో పెంచుకోండి, కానీ మట్టి తయారు చేసుకోవడం అనేది దీనిలో చాలా ముఖ్యమైన విభాగం. దీనిలో ఏంటంటే మనకు సరిగ్గా లేకపోతే మొక్కలు సరిగ్గా ఎదగవు. దానిలో కలపాల్సినవన్నీ మనం సరిగ్గా కలుపుకోకపోతే మనకు దానిలో రావాల్సిన వానపాములు అంటే ఎర్త్ వామ్స్ రావటం కానీ దానివల్ల మట్టిని ఎన్రిచ్ చేయడం జరగదు. దానివల్ల మనకు మొక్కలన్నీ నశించిపోతాయి, మనకు సరిగ్గా అవి పెరగవు. ఇది మేము అంతకుముందు ఒక 5 ఏళ్ల క్రితం మేము గార్డెన్ పెంచాము. అప్పుడు మాకు ఇలా జరిగింది. ఎందుకంటే మట్టి సరిగ్గా కలుపుకోకపోవడం వల్ల మొక్కలు సరిగ్గా ఎదగలేదు. ఇప్పుడు మేము రకరకాల ఛానళ్ళు కానీ రకరకాల గ్రూపుల్లో వచ్చిన వీడియోలు ఆ ఇన్ఫర్మేషన్తో మేము మట్టి ఎలా తయారు చేయాలో ఒక పర్ఫెక్ట్గా ఇప్పుడు నేర్చుకుని, ఎందుకంటే మా గార్డెన్ ఇప్పుడు సఫలంగా పెరుగుతోంది. దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే మట్టి మేము కలిపింది సరైన పాళ్ళల్లో జరుగుతోందని అర్థమైంది. ఇప్పుడు మనం సాయిల్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనిలో మనం ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మట్టి. అది ఎర్రమట్టి అన్నా నల్లమట్టి అన్నా పర్వాలేదు. ఎర్రమట్టిలో ఏంటంటే మనకి కొద్దిగా శాండ్ శాతం ఉంటుంది కాబట్టి నల్లమట్టిలాగా అది బంక తక్కువ ఉంటుంది దీనిలో. ఇదేమో కోకోపీట్. ఇది మనం వాటర్ రీటైనింగ్కి ఉపయోగిస్తాము. మట్టిలో ఎక్కువ వాటరు రీటైన్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనం ఎక్కువగా నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. పోసిన నీటిని ఇది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇది వర్మీ కంపోస్ట్ అండి. ఇది వానపాములతో తయారైన వర్మీ కంపోస్ట్. ఇది బజార్లో కొన్నాము. మా కంపోస్ట్ ఇప్పుడు మేమే చేసుకుంటున్నాము. అది వచ్చే లోపల మేము ఇది వాడుతున్నాము. ఇది వచ్చి ఆముదం చెక్క. ఆముదం చెక్క గానుగ నుంచి తీసుకుని వచ్చాము. అది వేప చెక్క. ఇదేమో యాక్టివేటెడ్ చార్కోల్ అనమాట. అంటే బొగ్గు కర్బన పదార్థం మట్టిలో ఉండాలని ఎక్కడో వీడియోలో చూశాను కాబట్టి ఇది మాకు దొరికింది కాబట్టి ఇది తీసుకొని వచ్చాము. ఇసుక 1 డబ్బా మట్టి, 1 డబ్బా కోకోపీటు, 1 డబ్బా వర్మి కంపోస్ట్. ఇసుక దానిలో సగభాగం. ఈ డబ్బా అనమాట 5 లీటర్ల 5 కేజీల డబ్బా ఇది. దానిలో కొద్దిగా ఇసుక వేసుకున్నాము. ఇవన్నీ కొంచెం గుప్పెడు తీసుకున్నాం అనమాట. చార్కోలు, వేప చెక్క, ఆముదం చెక్క. ఇవేమో ఇది వర్డి ఇది అన్నమాట. దీనికి వచ్చి సూడోమినాస్ ఫ్లోరెసెన్స్. ఇది రూట్ గ్రోత్కు ఇన్ఫెక్షన్స్ నుంచి మొక్కను రక్షించేదానికి ఇవి మేము స్టార్టింగ్ మట్టిలోనే యాడ్ చేస్తున్నాము. తర్వాత కూడా ఇవి పైన వేసుకోవచ్చు, కానీ ఏంటంటే మేము సాయిల్ ప్రిపరేషన్లోనే ఇది చేసేస్తున్నాం. దీనివల్ల మనకి ఈజీ అవుతుంది అన్నమాట పని. ఇది ఒకసారి చేసి మనం ఒక గ్రో బ్యాగ్కు దాదాపు ఇది సరిపోతుంది. 9x12 గ్రో బ్యాగ్కి 2టికి వచ్చేస్తుంది అన్నమాట ఈ మట్టి. ఇక్కడ 9 రకాల పదార్థాలు మనం కలుపుతున్నాం మట్టిలో. వీటిలో ఏంటంటే మట్టి ఇది ఉండాల్సిందే, మట్టి మనకు తప్పదు. ఇదేమో కోకోపీటు. దీని బదులు మనము కొబ్బరికాయలు తీసిన పీచు కానీ దాన్ని చిన్న ముక్కలు చేసుకొని ఇది వాటర్ రీటైనింగ్ కోసమే కాబట్టి దీని బదులు మనం ఆ దొరికిన కొబ్బరి పీచు కూడా మనం కొబ్బరికాయలు వేస్ట్ అది వాడుకోవచ్చు. ఇది వర్మీ కంపోస్టు. ఈ వర్మీ కంపోస్ట్ లేకపోతే మనం కిచెన్ కంపోస్టు వాడుకోవచ్చు. దాని తర్వాత మనకి ఆవు పేడ ఉంటుంది. ఎండిన ఆవు పేడను చిన్న మొక్కలుగా నలిపి దాన్ని వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆప్షనల్సే. మనం మొక్క క్షేమం కోసం బాగా ఎదుగుదల కోసం వాడుకునేవే. ఇసుక ఎందుకంటే ఇసుక లూజ్గా ఉండేదానికి మట్టి ఇసుక దోహదం చేస్తుంది అందుకన్నమాట. ఇప్పుడు మనం ఈ మట్టి అంతా కలిపి మనం పాట్లో వేయడం తయారు చేద్దాం.
లేకుండా చూసుకోవాలి. అది కాక ఇంకోటి ఏంటంటే ఇసుకలో మనకి చిన్న చిన్న గవ్వలు వాటిల్లో లేకపోతే వాటిలోంచి నత్తగుల్లలు అవి వచ్చి తర్వాత గార్డెన్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని మనం కలిపేటప్పుడే గవ్వలు చిన్న చిన్న వస్తే తీసేయాలి, లేదా పొడి చేసుకోవాలి. పొడి చేసుకుంటే మనకు కాల్షియం లాగా ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడ లంప్స్ లేకుండా అన్నీ మనం కలుపుకోవాలన్నమాట. చిన్న చిన్నవి ఉంటాయి, అయితే చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉంటే మనకి ఇబ్బంది లేదు. ఇదిగో చూడండి, ఇప్పుడు గవ్వ ఒకటి వచ్చింది. ఈ గవ్వను మనం నలిపేయాలి లేదా తీసి బయటపడేయాలి. రకరకాల ప్లాస్టిక్ ముక్కలు అవన్నీ వస్తుంటాయి, ఇసుకలో వస్తాయి, అవి కూడా మనం తీసేసేయాలి. ఇప్పుడు మనం అన్ని పదార్థాలు కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకున్నాము. అయితే ఏంటంటే మనం దీన్ని బాగా కలుపుకోవాలి, లేదంటే మట్టి ఒక సైడు కోకోపీట్ ఒక సైడు అట్లా పదార్థాలు వేరే వేరేగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం దీన్ని ఎంత బాగా కలుపుకుంటే మనకు మట్టి అంత బాగా వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. ఎక్కడ ముద్దలవి లేకుండా ఇలా పొడిగా వస్తుంది. ఈ పొడిగా ఉంటే దానికి కొంచెం తడి సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు కూడా పాట్లో పోసుకున్న తర్వాత కొద్దిగా వెలితి పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే మనకు కావాల్సి ఉంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే మనం నీళ్లు పోసినప్పుడు మట్టి బయటపడే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఫోర్స్గా నీళ్లు పోసామనుకోండి, అప్పుడు మట్టి చింది బయటపడుతుంది. అలా కాకుండా కొద్దిగా లోతు పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు మట్టి మనం తయారు చేసుకున్న తర్వాత మట్టిని ఈ కుండీల్లో పోసుకున్నాము. ఈ కుండీల్లో పోసుకోవడానికి మనం తయారు చేసిన మట్టి ఈ 2 కుండీల్లోకి సరిపడా వచ్చింది మనకు. ఇదేంటంటే మనం తీసుకున్న మొక్కను బట్టి మనం ఎంత సైజు పాటు పెట్టుకోవాలనేది మనం నిశ్చయించుకోవాలా. పండ్ల మొక్కలు ఇట్లాంటివంటే మనకి ఈ పాటు సరిపోదు, ఇంకా పెద్ద పాటు పెట్టుకోవాలా. దాదాపు 2 అడుగుల లోతుండే టబ్బు కానీ పెట్టుకోవాలా. దీనిలో ఏంటంటే మనం వంగ ఇట్లాంటి చెట్లు, టమాటా ఇట్లాంటివి వేసుకోవచ్చు. దీనికి ఈ లోతు సరిపోతుంది. ఇదేంటంటే మనకి పూల మొక్కలు ఇట్లాంటివి వేసుకోవచ్చు. దీనికి ఎక్కువ లోతు అవసరం లేదు, 7-8 అంగుళాల లోతు ఉంటే చాలు. కాబట్టి ఇది దానికి సరిపోతుంది అన్నమాట. మనం దాన్ని బట్టి మొక్క సైజుని బట్టి మొక్క టైపుని బట్టి కూడా మనం ఈ కుండీలు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది.